श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो జయముదీరయేత్. జయ గురుదేవ్. చదువుదాం 41. ఇంకొకసారి చదువుదాము 40వ శ్లోకము. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. అయితే అర్జునుని యొక్క ప్రశ్న, ఉభయభ్రష్టుని వలె అవుతారా? అయిన వాడి పరిస్థితి ఏమిటి? యోగ భ్రష్టుడు అనే పదం వాడతాం. అంటే కర్మయోగము, ధ్యాన యోగం యొక్క అభ్యాసం, అనుష్ఠానం మొదలుపెట్టి కానీ బ్రతికుండంగా జీవన్ముక్తి రాలేదు. సో ఆ యోగము యొక్క ఫలము సిద్ధించకుండానే కాలం అయిపోయినది. అయితే అట్టివాని యొక్క పరిస్థితి ఏమవుతుంది? ఎందుకంటే అట్టివారు కామ్యకర్మలు అవి చేయడం మానేసి ఉంటారు. అంటే కర్మలు చేస్తున్నా కూడా ఫలముల మీద ఆసక్తి ఉండదు. సో కర్మ ఫలము వాళ్ళకి వర్తించదు. సో కామ్యకర్మల వలన వచ్చే ఇహలోక పరలోక భోగములు ఎలాగూ రావు. యోగం అయితే సిద్ధించలేదు, ఇంకా సాధన సరిపోలేదు. మరి అటువంటి వాని పరిస్థితి రెండిటికీ చెడ్డ రేవడి వలె అవుతుందా? అది ప్రశ్న. శ్రీకృష్ణుడు దానికి హామీ ఇస్తున్నాడు, ఆన్సర్. నా ఇహ నా అముత్ర వినాశ తస్య విద్యతే. అటువంటి వాని యొక్క నాశనము ఇక్కడ కానీ పరలోకంలో కానీ జరగదు. నాశనము అంటే కూడా శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. పూర్వస్మాత్ హీన జన్మ ప్రాప్తి నాశము అంటే అంటే ఇప్పుడున్న జన్మ కంటే హీనమైన జన్మ పొందుట అనేది నాశనము అంటున్నారు. అటువంటి నాశనం అయితే ఉండదు. ఎందుకు అంటే కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతి నా గచ్చతి. శుభము చేయువానికి దుర్గతి పట్టదు అని శ్రీకృష్ణుడు సమాధానంలో పెద్ద హామీ ఇస్తున్నాడు. ఇదివరకు కూడా ఓ శ్లోకం వచ్చింది ఇటువంటిది. ఇక్కడ ఎంత ఎంత చేసినా కూడా లాభమే కానీ అందులోంచి వచ్చే నష్టం ఏమీ ఉండదు అని 2వ చాప్టర్లో స్టార్టింగ్లో, 3వ చాప్టర్లో స్టార్టింగ్లో చెప్పాడు. 3వ చాప్టర్లోనో 4వ చాప్టర్లోనో మొదట్లో వస్తుందో శ్లోకం అలాంటి. ఇక్కడ మళ్ళీ శ్రీకృష్ణుడు దాన్నే ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్తున్నాడు. 41వ శ్లోకం చూద్దాము. దాన్నే ఇంకొంచెం. అయితే ఈ యోగ భ్రష్టుడు, రకరకాల భ్రష్ట అంటే కిందకి జారి పడిపోవడం అని అర్థం. అంటే ధన భ్రష్టుడు ఉండొచ్చు, కీర్తి భ్రష్టుడు ఉండొచ్చు, స్వర్గ భ్రష్టుడు ఉండొచ్చు. అలాగా రకరకాల వాటికి మనము ఈ భ్రష్ట అనే అడ్జెక్టివ్ని జోడించవచ్చు. కానీ వాటిల్లో వాళ్ళందరిలోకి యోగ భ్రష్టుడు అసలు భ్రష్టుడే కాదు అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. యోగ భ్రష్ట అంటే యోగం నుంచి జారిపోయిన వాడని అర్థం చేసుకోవచ్చు. అంటే యోగ సాధన చేస్తూ కాలం గడిచిపోయిందే కానీ యోగం యొక్క ఫలం సిద్ధించలేదు ఇంకా. అటువంటి వాని పరిస్థితి ఏమవుతుంది? అయితే ఈ యోగ భ్రష్టుడే కాదని శ్రీకృష్ణుడు హామీ ఇస్తున్నాడు. సో అవతారిక కింతు తస్య భవతి. అయితే వినాశం అయితే లేదంటున్నారు కదా. కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం న గచ్చతి. దుర్గతి లేదు, వినాశనము లేదు. అంటే ఇప్పటి జన్మ కంటే హీనమైన జన్మ అయితే ఉండదు అని చెప్తుంది. మరి ఏం జరుగుతుంది అంటే చదువుదాం శ్లోకము. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో విజాయతే. సో ప్రాప్య పుణ్యకృతాం
లోకాన్ ఉషిత్వా శాశ్వతీః సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టః అభిజాయతే. సో అయితే యోగ భ్రష్టుడు అంటే రెండు రకాల యోగ భ్రష్టుడు గురించి చెప్తున్నాడు. రెండు కేటగిరీలు యోగ భ్రష్టుల గురించి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో. సెకండ్ కేటగిరీ, సెకండ్ క్లాస్ యోగ భ్రష్టుడు అనుకుందాము. ఇంతకంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్ యోగ భ్రష్టుడు, ఫస్ట్ క్లాస్ యోగ భ్రష్టుని యొక్క పరిస్థితి ఏమవుతుందో నెక్స్ట్ 42వ శ్లోకంలో రాబోతుంది. అయితే ఒక కేటగిరీ యోగ భ్రష్టునికి ఏమవుతుంది అంటే, ప్రాప్య పుణ్యకృతాం లోకాన్, పుణ్యకృతములైనటువంటి లోకములను పొంది, అంటే కామ్యకర్మలు చేసి బోల్డంత పుణ్యాన్ని మూటగొట్టుకుని స్వర్గాన్ని ఎవరైతే సంపాదించుకుంటారో అటువంటి పుణ్యలోకములను పొంది. అయితే కామ్యకర్మలను చేసి స్వర్గాన్ని పుణ్యలోకాన్ని పొందిన వారు ఆ కామ్యకర్మకి తగినంత ఫలము ఎంత వ్యవధి ఉంటుందో అంతకాలము పాటే పుణ్యలోకంలో ఉంటారు. అది కామ్యకర్మల యొక్క సిద్ధాంతం. అది ఒక మంచి పుణ్యకరమైనటువంటి పని చేస్తే ఆ పుణ్యమునకు స్వర్గానికి టికెట్ వస్తుంది. కాకపోతే అక్కడ వ్యవధి ఈ పుణ్యం ఎంత పుణ్యమో అంతకాలం. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కర్మ బ్యాలెన్స్లో పుణ్యం ఉన్నదా పాపం ఉన్నదా అన్నదాన్ని లెక్కను బట్టి పుణ్యం ఉంటే భూలోకంలో మంచి జన్మ పొందుతారు. పాపం ఎక్కువగా ఉంటే, ఎంత పాపం ఎక్కువగా ఉంటే అంత నీచమైన జన్మని పొందుతారు. అది కదా కర్మ సిద్ధాంతము. సో అయితే యోగ భ్రష్టులు అంటే కామ్యకర్మలు మానేసి ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేసి యోగం సాధన చేస్తున్నటువంటి వాళ్ళు అలాగే చనిపోతే పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా పొంది ఎన్నాళ్ళు ఉంటారు అక్కడ? శాశ్వతీ సమాహ ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ. ఉషిత్వ అంటే అక్కడ ఆ భోగములను అనుభవించి ఎంతకాలము అంటే శాశ్వతీ సమాహ అంటే చాలా కాలాలు, కొన్ని వందల సంవత్సరాలు ఉంటారు. అంటే కామ్యకర్మలు చేసి పుణ్యలోకాలను పొందిన వాడి కంటే చాలా ఎక్కువ కాలము పుణ్యలోకంలో ఉంటాడని చెప్పడం. శాశ్వతీ సమాహ మంచి ఎక్స్ప్రెషన్. శాశ్వతీ సమాహ అంటే ఇన్ఫైనైట్ టైం అని రామాయణంలో వస్తుంది ఈ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ టైం. అక్కడ భారతంలో కూడా మన సిమిలర్ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. శాశ్వతీ సమాహ అంటే ఈ యుగము యొక్క అంతము వరకు, కల్పాంతం వరకు అని అర్థం. కల్పాంతం వరకు అక్కడ ఉండి, సో మరి ఏమవుతుంది? సరే కల్పాంతం వరకు అక్కడ ఉన్నారు, తర్వాత ఏమవుతుంది? మళ్ళీ నెక్స్ట్ కల్పం మొదలైనప్పుడు ఏమవుతుంది అంటే, శుచీనాం శ్రీమతాం గేహే అభిజాయతే. గేహే అంటే ఇంట్లో, వాళ్ళ ఇంట్లో పుడతారు. ఎటువంటి ఇంట్లో పుడతారు? శ్రీమతాం, బాగా డబ్బున్న సంపదలు ఉన్నటువంటి వారి ఇళ్లలో పుడతారు. పైగా అంటే బాగా సంపదలో ఉన్న వాళ్ళ ఇళ్లలో పుడితే అది నాట్ నెసెసర్లీ మంచి జరిగింది కాదు. అది సంపదలు ఉన్న వాళ్ళ ఇంట్లో అనవసరమైన అలవాట్లు విషయాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అలాగా అటువంటి వాళ్ళు కాదు. శుచీనాం శ్రీమతాం, శుచి ఉన్నటువంటి అంటే మనసులో శుచి బాగా ఉన్నటువంటి శ్రీమంతుల యొక్క ఇళ్లలో పుడతారు. ఒకటి శ్రీమంతుల యొక్క ఇళ్లలో పుట్టడము అదృష్టమైతే అనుకుంటే, శుచీనాం శ్రీమతాం, శుచిగా ఉండే శ్రీమంతుల ఇళ్లలో పుట్టడము అత్యుత్తమమైనటువంటి అదృష్టం కింద లెక్క. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మంచి సంస్కారాలు కూడా ఉంటాయి. ఆ సంస్కారాల్లో ఆటోమేటిక్గా ఉంటాయి. ప్లస్ ఇప్పుడు పుట్టడము కొంచెము ఏమి బాగా తక్కువ ఉన్న వాళ్ళ ఇళ్లలో పుట్టారనుకోండి, అప్పుడు జీవితంలో చాలా టైము ఏదో ఆ డబ్బు సంపాదించుకోవడము వాటిల్లోనే గడిచిపోతుంది. రోజు ఎలా గడవాలి అన్న ఆలోచనలోనే గడిచిపోతుంది. రోజు ఎలా గడవాలి అన్న ఆలోచనలోనే గడిచిపోయే స్థితిలో ఉంటే అప్పుడు ఈ కర్మయోగము, ఈ ధ్యాన యోగము, ఈ శాస్త్రం చదువుట వీటన్నిటికీ టైం ఉండదు. ఎందుకంటే ఉన్న టైం అంతా కూడా
ఓకే. ఇప్పుడు అవసరమైనటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితులను చక్కబెట్టుకుందుకి, అవసరమైనటువంటివి సంపాదించుకుందుకి ఆ ఆ అటువంటి ఆమ్, అటువంటి బిజీలోనే ఉండిపోతారు. అసలు శాస్త్రం దాకా రావడానికి అసలు ఈ ఓరియంటేషన్ కూడా రాదు. అందుకని ఇటువంటి ఓరియంటేషన్ ఉండాలి. శాస్త్రం చదవాలి, శాస్త్రం యొక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోవాలి అంటే రోజు ఎలా నడుస్తుంది అన్నటువంటి చింత ఉండకుండా ఉంటే అప్పుడు దీనికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అటువంటి ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు జ్ఞానులు. కానీ సాధారణంగా ఇప్పుడు గౌతమ బుద్ధుడు అలాంటి వాడు, గౌతమ బుద్ధుడు ఆ, వీటన్నిటి గురించి ఆలోచించగలిగాడు అంటే అతనికి రోజు నాకు లేస్తే నేను ఏం చేయాలి అన్నటువంటి ప్రెషర్ లేదు లైఫ్ లో. అప్పుడు చదువుకోవాలనుకుంటే చదువుకుంటారు, అప్పుడు ఏం కావాలో అది చదువుకుంటారు. ఇప్పుడు చదువు కూడా బాగా డబ్బున్న వాళ్ళ ఇళ్లలో పుట్టిన వాళ్ళు నిజంగా చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఎక్కడికైనా వాళ్ళు చదువుకోవచ్చు. 10th క్లాస్ అయిపోయిన వెంటనే ఇంటర్మీడియట్ లో ఏ ఆక్స్ఫర్డో, కేంబ్రిడ్జో, ఎంఐటికో వెళ్ళి చదువుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అటువంటి చదువుకి వాళ్ళు ఫీజులు అవి కట్టగలరు కాబట్టి. సో చదువు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అప్పుడు ఏమైనా చేసుకోగలుగుతారు. సో అందుకని శుచీనాం శ్రీమతాం కేహే, సంస్కారము శుచిగా ఉండేటటువంటి వాళ్ళ ఇళ్లలో పుడతారు. పైగా శుచీనాం శ్రీమతాం అంటున్నాడు శ్రీకృష్ణుడు. అంటే వేరే చోట ఉపనిషత్తుల్లో కూడా ఆ అన్ని రకముల శౌచములలోనూ అర్థ శౌచం శ్రేష్టము అని చెప్పబడింది. వేరే ధర్మశాస్త్రాల్లో ఉపనిషత్తుల్లో కాదు. రకరకాల శౌచములు ఉంటాయి. ఫిజికల్ గా క్లీన్ గా ఉండడం, చుట్టుపక్కల వాతావరణాన్ని క్లీన్ గా ఉంచుకోవడం, డబ్బు విషయంలో క్లీన్ గా ఉండడం. అంటే ఒక్క రూపాయి కూడా ఎవరిది ఎక్కువ అక్కర్లేదు. ఒక రూపాయి ఎవరిదైనా ఎక్కువ తీసుకుంటే అసలు అది తిరిగి ఇచ్చేసాక నిద్ర పట్టదు. అటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని మనం చూస్తూనే ఉంటాం. అది అర్థ శౌచము అంటారు. సో అన్ని రకముల శౌచములోనూ అర్థ శౌచము అత్యున్నతమైనది అని ఒక అభిప్రాయం. అందుకని శ్రీకృష్ణుడు అక్కడ శుచీనాం శ్రీమతాం అని ఆ శ్రీమంతులకు ఒక విశేషణాన్ని పెట్టాడు. అటువంటి వాళ్ళ ఇళ్లలో పుడతారు. చూడండి ఎంత చక్కని హామీయో. దీని 42 శ్లోకము చదివితే అప్పుడు ఇంకా వేరే పనులన్నీ మానేసి అర్జెంట్ గా యోగ భ్రష్టులు ఎలా అవ్వాలో చెప్పండి అని అనే అనే ఆలోచన వచ్చేటట్టు చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. చదువుదాం శంకర్ల యొక్క శ్లోకము, శంకర్ల యొక్క భాషను చదువుదాము. యోగ మార్గే ప్రవృత్త సన్యాసి సామర్థ్యాత్. అయితే ఎవరి గురించి చెప్తున్నాం ఇక్కడ? యోగ మార్గే ప్రవృత్త సన్యాసి, యోగ మార్గమున యోగానుష్ఠానం చేస్తున్న. యోగానుష్ఠానము అంటే యోగాసనాలు కాదు కదా. ఇక్కడ యోగానుష్ఠానము అంటే కర్మయోగంతో స్టార్ట్. కర్మయోగము, ధ్యాన యోగం యొక్క అనుష్ఠానము చేస్తూ, అంటే చేసే పనులన్నీ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ ఉన్నటువంటి సన్యాసి. సన్యాసి అంటే 2 లెవెల్లో సన్యాసి. ఒకటి శ్రవణ మననాదులు చేయాలి అంటే కొంత విరక్తి ఉండాలి, కొంత వైరాగ్యం అలవడితేనే కానీ శ్రవణ మననాలు చేయలేము. ఈ శాస్త్రం ఇప్పుడు భగవద్గీత చదవాలనుకోండి, మనసులో కొంత వైరాగ్యము డెవలప్ అయితేనే కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పే మాటలు అసలు నచ్చవు అంటే అసలు అబ్బవు. అది విన్నా కూడా ఏదో ఈ చెవి నుంచి విని ఆ చెవి నుంచి వదిలేయడమే కానీ అందులోంచి ఏమీ లోపలికి సింక్ అవ్వదు. ఎందుకంటే ఆ రాగము అడ్డుపడుతుంది ఆ టాపిక్ అర్థం కావడానికి. అంటే వస్తువుల మీద, విషయముల మీద, మనుషుల మీద, పరిస్థితుల మీద కొంత రాగం తగ్గితేనే కానీ అసలు శ్రవణ మననం అనేది నడవదు. శ్రవణం నడిచిన మననం అయితే గ్యారంటీగా నడవదు. అసలు టాపిక్ నచ్చదు ఆలోచించడానికి. టాపిక్ నచ్చాలి అంటే కొంత వైరాగ్యం ఉండాలి. అంటే ఏంటి? కొంత త్యాగం అలవాటు అవ్వాలి. ఉన్న వాటిని చేతితో గట్టిగా పట్టుకున్న వాటిని వదిలేయడం అనేది అలవాటు అవ్వాలి. అలాగే ధ్యానం చేయాలనుకోండి, ధ్యానానికి కూడా కొంత త్యాగం ఉండాలి. అంటే సర్వసంకల్ప సన్యాసి అన్నారు. మనిషికి స్వాభావికముగా, సహజముగా బోల్డ్ అని సంకల్పాలు పుడుతూనే ఉంటాయి. ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇంకోటి ఏదో చేస్తే బాగుంటుంది అని రకరకాల సంకల్పాలు పుడుతూ ఉంటాయి. ఆ సంకల్పాలన్నీ అలా పుడుతూ ఉంటే కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం ఏం చేస్తాం? ధ్యానం చేయడానికి కూర్చుంటే అవే సంకల్పాలు వస్తూ ఉంటాయి మనసులో.
అది చేస్తే బాగుంటుందేమో, అక్కడికి వెళ్తే బాగుంటుందేమో, వాళ్ళని చూసి వస్తే బాగుంటుందేమో, మనం ఇలా ఇదేదో వండుకుని తింటే బాగుంటుందేమో, ఏదో అక్కడికి వెళ్ళి ఆ పూజ చేసి వస్తే బాగుంటుందేమో, లేదా ఆ తీర్థయాత్రకి వెళ్తే బాగుంటుందేమో, ఈ వెకేషన్కి వెళ్తే బాగుంటుందేమో, అవే సంకల్పాలు నడుస్తూ ఉంటాయి ఏవో ఒకటి. అలా సంకల్పాలు ప్రవాహం పరిగెడుతూ ఉంటే ధ్యానం ఎక్కడ కుదురుతుంది? ధ్యానం ఎక్కడ కుదరదు. సంకల్పాలను కూడా త్యాగం చేసే కాస్త ఆ, మనస్థితి ఏర్పడాలి, అప్పుడే ధ్యానం కుదురుతుంది. సో యోగ మార్గములో అంటే సన్యాసి అంటే త్యాగశీలము అలవాటై ఉండాలి. అటువంటి అటువంటి వాని గురించి మనము మాట్లాడుతున్నాం. సో యోగ మార్గే ప్రవృత్త సామర్థ్యాత్. కానీ ఇంకా పూర్తిగా త్యాగం చేసేలేదన్నమాట. ఇంకా ఏదో కొన్ని టాపిక్స్, కొన్ని ఐడియాలు, కొంత సంసారము అంటే మనసులో ఎక్కడో ఇంకా రాగము మిగిలిపోయింది. రాగద్వేషాలు పూర్తిగా పోతే జీవన్ముక్తులు అయిపోతారు. అక్కడే ఆ మూమెంట్ లోనే సైకలాజికల్ ఫ్రీడమ్ రాలేదు అంటే ఇంకా కొంత ఎక్కడో శేషం మిగిలిపోయింది, రాగద్వేషముల యొక్క శేషం. సో సామర్థ్యము వలన సన్యాసి తన ఎంతవరకు సామర్థ్యం ఉందో అంతవరకు చేశాడు. ఇంకా ఏదో కొంత కొంత రిఫైన్మెంట్ మిగిలిపోయింది అంతఃకరణంలో. ఇంకా కొంత ఆ, పూర్తిగా అంతఃకరణం పూర్తిగా క్లీన్ అవ్వలేదు, ఇంకా రాగద్వేషములు మిగిలిపోయాయి. సో అయితే ఏమవుతుంది? ప్రాప్య గత్వ. ప్రాప్య అంటే పొంది. ఏమిటి పొంది? పుణ్యకృతాం. సో పుణ్యకృతాం లోకాన్, ఆ పుణ్యకృతాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అశ్వమేధాది యాజినాం లోకాన్. సో అశ్వమేధ యాగము యాగములన్నిటిలోకి అత్యుత్తమమైనటువంటి యాగం అని డిస్క్రైబ్ చేస్తారు. సో అశ్వమేధ యాగము చేస్తే ఎటువంటి పుణ్యలోకములు పొందుతారో అటువంటి పుణ్యలోకాలని పొందుతారు. పుణ్యకృతాం లోకాన్ అంటే అశ్వమేధము మొదలగు యాగములు చేసి పొందేటటువంటి పుణ్యలోకమును పొందుతారు. పొంది తత్ర అంటే అక్కడ ఉషిత్వ వాసమనుభూయ. ఉషిత్వ అంటే అక్కడ ఉండి అంటే ఉత్తినే ఉంటారు కదా, అక్కడ ఉండి ఆ భోగములను అనుభవిస్తూ ఉంటారు. ఉండి ఎన్నాళ్ళు ఉంటారు? శాశ్వతీ నిత్యాహ సమాహ సంవత్సరాన్. సమాహ అంటే సంవత్సరం, శాశ్వతీ అంటే అనంతమైనటువంటి సంవత్సరం, అనంతరాయమైనటువంటి కాలము అని డిస్క్రైబ్ చేస్తారు వేదంలో అశ్వమేధ యాగానికి ఆ, ఫలమును. సో అటువంటి పుణ్యలోకములను పొంది శాశ్వతమైనటువంటి కాలము అంటే కల్పాంతము వరకు స్వర్గంలో ఉండి పుణ్యలోకంలో ఉండి తద్భోగక్షయే, ఆ భోగము క్షీణించినప్పుడు, అయితే ఇన్ఫైనైట్ అమౌంట్ ఆఫ్ టైం అంటే చాలా కాలము, కొన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసించి ఆ భోగము క్షీణించగా అప్పుడు ఏమవుతుంది? శుచీనాం యథోక్తకారిణాం శ్రీమతాం విభూతిమతాం. సో యథోక్తకారిణాం విభూతిమతాం అంటే శ్రీమంతులు అంటే విభూతులు, సంపదలు ఉన్నటువంటి వాళ్ళు, కానీ అందులోనూ వేదోక్తమైనటువంటి పద్ధతిలో ఉండేవాళ్ళు, శుచిగా ఉండేవాళ్ళు. అంటే మనస్సు ఆర్థిక విషయములలో, ధర్మం విషయంలో శుచిగా ఉండేటటువంటి వాళ్ళ ఇళ్లలో గేహే అంటే గృహముల యందు యోగ భ్రష్ట అభిజాయతే. ఈ యోగ భ్రష్టుడు ఇక్కడ పుడతాడు. చాలా చక్కని గ్యారంటీ. చాలా అంటే ఈ ఆత్మస్వరూపమును తెలుసుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడే చోట పుడతారని అర్థం. అంటే వేరే చోట ఉపనిషత్తుల్లో మనిషిగా పుట్టిన తర్వాత ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా చనిపోవడం అనేది అన్నిటికంటే పెద్ద దురదృష్టం అని చెప్తారు. ఇంకా అంతకంటే దురదృష్టం లేదు. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల జీవులలో ఓన్లీ మనిషికే ఆత్మస్వరూపం యొక్క విచారం చేసే కేపబిలిటీని ఇచ్చాడు భగవంతుడు. ఇంకా ఏ జీవికి కూడా ఆ కేపబిలిటీ లేదు. సో ఆత్మస్వరూపమును తెలుసుకునుట అనేది ఒకటి ఉంటే, అనే అసలు ఛాన్స్ అంటూ ఉంటే అది మానవ జన్మలోనే సాధ్యం. సో మనిషిగా పుట్టి అసలు శాస్త్రము కేసి చూడకుండా ఈ శాస్త్ర విచారము, భగవద్గీత ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విషయములను కొంత కూడా పరిశీలించకుండా, తెలుసుకోకుండా
ఆ జన్మను గడిపేస్తే అంతకంటే పెద్ద దురదృష్టం లేదు అని ఉపనిషత్తులు చెప్తాయి. సో అందుకని మనిషి అయి పుట్టిన తర్వాత ఎటువంటి చోట పుట్టాలి? కాస్త ఆత్మస్వరూపము యొక్క విచారము చేయడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడే చోట పుడితే అదే అదృష్టం. అట్లీస్ట్ ఒక అవకాశం దొరుకుతుంది. ఓకే, కాస్త కొంత ఎప్పుడో అప్పుడు ఆ జీవిత కాలంలో ఈ శాస్త్రం యొక్క విషయాన్ని తెలుసుకుని పరిశీలించి మన అదృష్టం బాగుంటే కాస్త ఆత్మస్వరూపం యొక్క మనసులో వైరాగ్యము, అభ్యాసము, సంయమనము అలవరుచుకుని కాస్త ఆత్మస్వరూపం యొక్క నా అసలు నేనెవరు అన్నటువంటి విచారము చేయగలుగుతాం. అది చాలా అదృష్టము అని అని ఉపనిషత్తులు చెప్తే ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా మళ్ళీ వచ్చే అధ్యాయంలో చెప్పబోతున్నాడు. సో అందుకని ఆ అదృష్టమునకు అనుకూలమైనట్టు ఆ అదృష్టము అనుకూలించేలా పుట్టాలి. అది బెస్ట్. అందుకని శ్రీమతాం శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్ట అభిజాయతే అని గ్యారంటీ. ఎప్పుడు యోగ భ్రష్టులమైతే అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేసే పనులన్నీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం మొదలు పెడితే చాలు, ఇంకేమీ చేయక్కర్లేదు. చూడండి ఎంత సింపుల్ సొల్యూషన్. ఏమీ చేయక్కర్లేదు, అక్కడికి ఇక్కడికి పరిగెట్టి ఏ కర్మలు చేయక్కర్లేదు, ఏ తీర్థయాత్రలు చేయక్కర్లేదు, ఏమీ సాధించక్కర్లేదు. జస్ట్ మనం చేసే పనులు, మనం ఉన్న లైఫ్ స్టేజ్లో మనం చేసే పనులు ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం మొదలు పెట్టాలి. ప్రతిదీ చేస్తే ఈ జన్మ అయిపోయిన తర్వాత ఇంకో జన్మ ఎలాగా ఉంటుంది, ఈ జన్మలో ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోతే అట్లీస్ట్ ఆ జన్మలో ఆత్మస్వరూపమును తెలుసుకునేందుకు ఇంకొంచెం ఎక్కువ ప్రాబబిలిటీ ఉండేటటువంటి జన్మ సిద్ధిస్తుంది అని అని హామీ. చదువుదాము, శ్రీకృష్ణ శ్లోకం చదువుదాము. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. సో అథవా లేకపోతే అది సెకండ్ క్లాస్ యోగభ్రష్టుడి యొక్క పరిస్థితి. పుణ్యలోకాలను పొంది చాలా కాలం పాటు అక్కడ ఉండి తర్వాత శ్రీమంతులు, శుచిగా ఉండేటటువంటి శ్రీమంతుల ఇళ్లలో పుడతారు. మరి ఫస్ట్ కేటగిరీ అంతకన్నా ఇంకొంచెం అడ్వాన్స్డ్ సాధకుడికి ఏమవుతుంది అంటే అథవా లేదా యోగినామేవ కులే, యోగినాం యోగుల యొక్క కులే కులమునందే, అంటే ఆల్రెడీ ఈ యోగ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఇళ్లలో పుడతారు. కులే భవతి ధీమతాం, ధీమతాం యోగినామేవ కులే భవతి. ధీమంతులు, ధీమంతులు అంటే వివేక జ్ఞానము, బుద్ధిమంతులు వివేక జ్ఞానము ఉండి యోగ మార్గము ఉన్నటువంటి ఇళ్లల్లో పుడతారు. అంటే సంపదలు లేకపోయినప్పటికీ కూడా, దరిద్రులైనప్పటికీ కూడా యోగుల ఇళ్లలో పుడతారు. ఆల్రెడీ ఇటువంటి చర్చ బాగా, ఇటువంటి సంస్కారం, శాస్త్రము, శాస్త్రాధ్యయనము ఉండేటువంటి ఇళ్లలో పుడతారు. వాళ్ళు శ్రీమంతులు అవ్వక్కర్లేదు, కానీ శాస్త్రాధ్యయనము, శాస్త్రం యొక్క చింతన, ఆత్మస్వరూపం యొక్క అధ్యయనము, శ్రవణ మనన నిధిధ్యాసనములు ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో పుడతారు. అంటే ఇంకా పుడుతూనే డైరెక్ట్ గా ఆత్మస్వరూపం యొక్క చింతన బాగా సంస్కారం గట్టిగా ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో పుడతారు అని అర్థం. ఇప్పుడు గురుదేవులు లాంటి వాళ్ళు అంటే వాళ్ళు పుట్టడం కూడా ఒక చక్కని ఫ్యామిలీలో ఈ శాస్త్రము, ఆ అధ్యయనము ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో పుట్టారు. చాలా మంది మహాత్ములు చాలా మంది అటువంటి ఇళ్లలో పుడతారు. వాళ్ళకి ముందు నుంచి కూడా ఆ ఓరియంటేషన్, చాలా చిన్నప్పటి నుంచి పుడుతూనే కూడా అటువంటి ఓరియంటేషన్ ఉంటుంది. అయితే అది చాలా శ్రేష్టము అలా పుట్టడం. ఇంకా అంతకంటే అసలు
ఇంక వేరే అదృష్టం ఏమీ ఉండదు. అది మనం చూస్తూనే ఉంటాం. పుడుతూనే వాళ్ళు ఆ, ఈ శంకర మఠముల యొక్క అధిపతులు వాళ్ళు ఎంతో చిన్న వయసులోనే అటువంటి మార్గంలో ఆ ఆ మార్గంలో ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా. మరి అది అసలు దాన్ని మించినటువంటి అదృష్టం ఉండదు కదా. అదే చెప్తున్నాడు. ఏతత్ హి ఎందుకంటే ఇది దుర్లభతరం లోకే, ఈ జన్మ ఏతత్ జన్మ లోకే దుర్లభతరం, ఈ లోకంలో చాలా అరుదు, ఆ, దుర్లభము. అది ఎంతో అదృష్టం ఉంటే అక్కడ పుడుతుంది. సో ఏతద్ధి లోకే జన్మ, లోకే యది ఈదృశం ఇటువంటి జన్మ ఈ లోకంలో ఆ, చాలా కష్టము. అంటే అటువంటి సిచ్యువేషన్ లో పుట్టాలి అంటే ఈ శాస్త్రము యొక్క చింతన, ఆత్మస్వరూపం యొక్క చింతన ఎంతో చేసి ఉండాలి ముందు జన్మల్లో. పుణ్యకర్మలు చేయుట వలన అలాంటి చోట్ల పుట్టరు. యోగ మార్గంలో ఆ సాధన బాగా గట్టిగా ఉంటేనే అటువంటి చోట్ల పుట్టడం అనేది జరుగుతుంది, అటువంటి జన్మ ఎత్తడం అనేది జరుగుతుంది. కర్మలు చేయడం వల్ల అటువంటి జన్మ వచ్చే క్వశ్చనే లేదు అని చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. కర్మలు చేస్తే పుణ్యలోకాలు పొందుతాం, పుణ్యలోకాలు పొంది ఆ పుణ్యకి ఈక్వలెంట్ అయినటువంటి కాలము పుణ్యలోకంలో ఉండి మళ్ళీ కర్మశేషము యొక్క ప్రభావాన్ని బట్టి పుణ్యం ఎక్కువ ఉంటే మంచి వాళ్ళ ఇళ్లలో, పాపం ఎక్కువ ఉంటే చాలా నీచమైన జన్మను పొందుతారు. యోగభ్రష్టుడికి అలా కాదు. యోగభ్రష్టుడు సెకండ్ కేటగిరీ యోగభ్రష్టుడు అయితే పుణ్యలోకంలో ఉండి తర్వాత శుచిగా ఉండే శ్రీమంతుల ఇళ్లలో పుడతారు. అదే ఫస్ట్ కేటగిరీ ఫస్ట్ క్లాస్ యోగభ్రష్టుడు అనుకోండి, డైరెక్ట్ గా యోగుల యొక్క గృహముల యందే పుడతారు. అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందుకు ఈ చింతన చేయడానికి అవకాశము, ఇంకా చాలా ఎక్కువ అవకాశము ఇచ్చినట్టు లెక్క. అంటే ఇప్పుడు చూడండి, మనము ఒక ఏడాదిగా ఈ భగవద్గీత యొక్క ఈ ఈ అభ్యాసంలో ఉన్నాము, ఈ అధ్యయనంలో ఉన్నాము రేదర్. అయితే మనలో చాలా మంది చాలా ఏళ్ల మట్టే ఇటువంటి కృషి చేస్తూ ఉండొచ్చు. లెట్సే ఒక 5 ఏళ్ల మట్టి చేస్తున్నాం అనుకోండి ఈ కృషి. 5 ఏళ్ల మట్టి చేస్తున్నాము కాబట్టి కొంత ఏదో అర్థమవుతోంది. అదే 25 ఏళ్ల మట్టి ఇదే కృషి నడుస్తూ ఉంటే, ఇదే చింతన నడుస్తూ ఉంటే, ఏది చేసినా కూడా ఈ చింతన నడవచ్చుగా. చదువుకున్నప్పుడు, ఉద్యోగం చేసినప్పుడు, సంసారంలో తను చేయవలసినటువంటి డ్యూటీస్ అన్ని చేస్తున్నప్పుడు, ఏది చేస్తున్నా కూడా బ్యాక్గ్రౌండ్ లో ఇది ఉండొచ్చు. ఇది పర్స్పెక్టివ్ లో పెట్టుకుని చేయొచ్చు అన్ని పనులు. మీరు ఊహించండి, ఓ 25 ఏళ్ల మట్టో, 40 ఏళ్ల మట్టో, 50 ఏళ్ల మట్టో చింతన ఇటువంటి పర్స్పెక్టివ్ తో జీవిస్తూ ఉంటే జీవితం ఎలా ఉంటుందో ఊహించండి. మనమే ఊహించగలం ఎంత డిఫరెంట్ గా ఉంటుందో. ఊహించలేము యాక్చువల్లీ. కొంతకాలము మనము అభ్యాసం చేస్తేనే దాని యొక్క ఫలము మనకి తెలుస్తూ ఉంటుంది. అదే చాలా కాలము బట్టి ఈ అభ్యాసము, ఈ అధ్యయనము నడుస్తుంది అనుకోండి, అప్పుడు మరి దాని ఫలితం ఎలా ఉంటుందో అసలు మనం ఊహించడానికి కూడా మనకి ఊహకి అందదు. అటువంటి ఫలితాన్ని ఇస్తుంది. సో అథవా యోగినామేవ ధీమతాం యోగినామేవ కులే భవతి. పైగా ఏతత్ జన్మ లోకే, ఈ లోకం నందు, ఈదృశం జన్మ ఈ లోకం నందు దుర్లభతరం. ఇది చాలా దుర్లభమైనటువంటి జన్మ. ఎంతో శ్రవణము, మననము, నిధిధ్యాసనము అనేది కాస్త బలపడితే అప్పుడు అటువంటి జన్మ పొందుతారు అని. అంటే చాలా ఫస్ట్ క్లాస్కి చెందినటువంటి యోగ భ్రష్టుడని అర్థం. చదువుదాం, శంకర్ల యొక్క భాష్యం చదువుదాము. అథవా అంటే ఏమిటి? లేదా శ్రీమతాం కులాత్ అన్యస్మిన్, శ్రీమంతుల యొక్క అంటే శుచిగా ఉండే శ్రీమంతుల యొక్క గృహముల యందు పుట్టుట అన్నది కాకపోతే వేరొకటి ఏం జరుగుతుంది? అన్యస్మిన్ యోగినామేవా, అంటే దరిద్రాణం కులే భవతి జాయతే. అంటే ఇద్దరు శ్రీమంతులై ఉండాలి, లేకపోతే శ్రీమంతులు కాకపోయి ఉండాలి. శ్రీమంతులు కాకపోవడం అంటే దరిద్రులని అర్థం. అంటే సంపదలు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఇళ్ళు, అంటే ఇక్కడ ఫోకస్ సంపద మీద ఉండదు, అటువంటి ఇళ్లలో పుడతారు అని.
యోగినామేవ దరిద్రాణం కులే భవతి జాయతే, పుడతారు. కానీ ఎట్టి వాళ్ళు ధీమతాం, బుద్ధిమతాం. ఇప్పుడు సంపదలు లేకపోయినా కూడా కొంతమందికి, అంటే చాలా మందికి సంపదలు లేకపోతే దృష్టి అంతా కూడా ఏదో విధంగా మనము కాస్త సంపదలను పోగేసుకోవాలనే ఉంటుంది. అది సహజం, మనుషులకి సహజంగా అలా ఉంటారు మనుషులు. కాకపోతే కొద్ది మందికి మాత్రము దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అంత 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 రాగము ఉండదు సంపదల మీద. అటువంటి వాళ్ళ ఇళ్లలో పుడతారు. ఏతత్ హి జన్మ, అయితే ఈ జన్మ, ఏ జన్మ? యత్ దరిద్రాణం యోగినాం కులే. అయితే సంపదలు లేకుండా ఉండేటటువంటి యోగుల గృహమునందు పుట్టుట అనేటటువంటి జన్మ అదేం తేలిక కాదు యాక్చువల్లీ. అంటే ఎంతో ఆ యోగము యొక్క సాధన అభ్యాసము ఉంటేనే గాని అటువంటి వాళ్ళ ఇళ్లలో పుట్టరు. లేకపోతే ఆ కొంత పాపము యొక్క ఆ, క్షే దాన్ని ఏమంటారు, కర్మశేషం ఎక్కువగా ఉంటే అప్పుడే దరిద్రుల ఇళ్లలో పుడతారు. పుణ్యం యొక్క కర్మశేషం ఎక్కువగా ఉంటే శ్రీమంతుల ఇళ్లలోనే పుడతారు. కానీ అక్కడ వాళ్ళిద్దరికీ అడ్జెక్టివ్ ఉంది. శుచిగా ఉన్నటువంటి శ్రీమంతుల ఇళ్లలో పుట్టడము, లేదా యోగులైనటువంటి దరిద్రుల ఇళ్లలో పుట్టడం. అది మాత్రము ఎంతో ఆ, యోగం యొక్క అభ్యాసం ఉంటేనే గాని అటువంటి చోట్ల పుట్టడం అనేది జరగదు అంటున్నాడు. సో ఏతత్ జన్మ, ఏ జన్మ? ఎత్ దరిద్రాణం యోగినాం కులే. అంటే యోగులైనటువంటి సంపదలు లేనివారు అటువంటి వాళ్ళ ఇళ్లలో పుట్టడము అనేది దుర్లభతరం, దుఃఖలభ్యతరం. అది చాలా దుర్లభం. దుఃఖము అంటే అంటే పూర్వజన్మలో ఎంతో సాధన చేస్తూ ఉంటే అప్పుడు అటువంటి చోట్ల పుడతారు. అది దేనికి ఇన్ కంపారిజన్ టు వాట్? దేనికి రిలేటివ్ గా దుర్లభతరం అంటే పూర్వం అపేక్ష. అంటే పూర్వజన్మను రిలేటివ్ గా తీసుకుంటే పూర్వజన్మ కంటే, ఉన్న జన్మ కంటే అటువంటి జన్మ పొందుట చాలా అరుదు, చాలా కష్టం, దుఃఖతరము అని. లోకే జన్మ యత్ ఈదృశం యథోక్త విశేషణే కులే. అయితే యోగులు అయినటువంటి దరిద్రులు అటువంటి ఆ, వారి ఇళ్లలో పుట్టడం అనేటటువంటి ఈ జన్మ ఏదైతే ఉంది, ఇటువంటి జన్మ ఏదైతే ఉందో అది చాలా దుర్లభతరము, అది దుఃఖ లభ్యతరము, అంత తేలిగ్గా దొరికేదైతే కాదు. చదువుదాం శ్లోకము. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్సి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. సో తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతః భూయః సంసిద్ధౌ కురు నందన. అయితే అక్కడ పుట్టి ఏం చేస్తారు? ఎందువల్ల అక్కడ పుడతారు? యస్మాత్ అవతారిక. ఎందువల్ల అటువంటి చోట్ల పుడతారు అంటే తత్ర తం బుద్ధి సంయోగం పౌర్వదేహికం లభతే. అంటే ముందు జన్మలో ఆ ప్రారంభమైనటువంటి బుద్ధి సంయోగం ఏదైతే ఉంటుందో అది లభిస్తుంది అని. అంటే ఇప్పుడు చూడండి, మనము కొంత జీవితము గడిచిన తర్వాత అప్పుడు కదా ఈ శాస్త్రానికి వేసి, సాధారణంగా అలాగే జరిగింది మనలో చాలా మందికి. కొంత జీవితం గడిచిపోయిన తర్వాత అప్పుడు ఈ శాస్త్రము, భగవద్గీత యొక్క భగవద్గీత చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము శ్లోకాలు. కానీ
భగవద్గీతలో ఇన్స్ట్రక్షన్ ఇటువంటి ఇన్స్ట్రక్షన్ అని ఇప్పుడు చాలా కొంతకాలం గడిచిన తర్వాత అర్థమై ఉంటుంది. కర్మణ్యేవాధికారః అని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం ఆ శ్లోకం. కానీ దాని యొక్క ఎసెన్స్ కొంత జీవితం అయిపోయిన తర్వాత అర్థమై ఉంటుంది. అంటే బుద్ధి సంయోగము కొంత జీవితము గడిచిన తర్వాత, ఆల్రెడీ సగం జీవితమో మెజారిటీ ఆఫ్ ద జీవితము గడిచిపోయిన తర్వాత అప్పుడు ఓహో కర్మయోగం అనేది ఒకటి ఉంటుంది. కర్మయోగము వలన మనకి సైకలాజికల్ ఫ్రీడమ్ వస్తుంది. యాక్చువల్లీ కర్మయోగాన్ యొక్క పద్ధతిలో పనులు చేయుట చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే చాలా సుఖంగా పని చేయగలుగుతాం. ఎంత పని చేసినా అలసట లేకుండా, అంటే మానసికమైన ఒత్తిడి లేకుండా చాలా పని చేయగలుగుతాం. చాలా ప్రొడక్టివ్గా చేయగలుగుతాం. నిజంగా కర్మయోగం యొక్క ప్రిన్సిపల్ బాగా బుర్రకెక్కితే అది ఎంతవరకు మన బుద్ధిలో కర్మయోగం యొక్క ప్రిన్సిపల్ బలపడుతుందో, అంటే ఎంత బాగా ఆకలింప చేసుకుంటుందో బుద్ధి, మనము అంత ప్రొడక్టివ్గా తయారవుతాం. యాక్చువల్లీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ ఎగ్జాంపుల్. గురుదేవుడు లాంటి వాళ్ళు, ఒక్క మనిషి, అటువంటి వాళ్ళు మహాత్ములు, ఒక్క మనిషి ఒక జీవిత కాలంలో, అంటే ఒక 40-50 ఇయర్స్, జస్ట్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 40-50 ఇయర్స్, ఒక్క మనిషి ద్వారా ఎంత పని జరుగుతుందో అసలు ఊహింపశక్యము కాదు అది. మనం చాలా అలాంటి ఎగ్జాంపుల్స్ చూస్తూనే ఉంటాం. మరి అంత ప్రొడక్టివ్గా ఎలా చేయగలుగుతున్నారు ఒక్క మనిషి? మనిషియే కదా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. మొన్న మీరు కొంతమంది చూసే ఉంటారు, శివరాత్రి లైవ్ టెలికాస్ట్ లో గురుదేవులు శివరాత్రి నాడు మాట్లాడుతూ ఒక మంచి కన్నడలో ఒక మంచి శ్లోకము, ఒక మంచి ఒక పాటను ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ పాట భక్తుని యొక్క, అంటే కన్నడలో ఉంది పాట. ఒక భక్తుని యొక్క ఎక్స్ప్రెషన్, అంటే భక్తుడు పరమాత్మకి చేసుకునే నివేదన, ఎక్స్ప్రెషన్ అన్నమాట. అంటే ఎంత చక్కని నివేదన అంటే, అసలు ఇప్పుడు ఒక పువ్వును అర్పిస్తున్నాం అనుకోండి, ఆ శరీరాభిమానము లేకపోతే అసలు ఆ అర్పించిన పువ్వుని నువ్వు పుచ్చుకోవు కదా అని భగవంతుడితో ఇలా చెప్పుకుంటున్నాడు భక్తుడు. మనిషికి పూజ చేస్తున్న మనిషి నేను చేస్తున్నాను అనే అభిప్రాయంతో పూజ చేస్తే అసలు ఆ పువ్వును పుచ్చుకోట భగవంతుడు. అలాగే మనసులో అంతఃకరణంలో శుద్ధి లేకపోతే అటువంటి మనిషి ఇచ్చే నైవేద్యాన్ని స్వీకరించవు. ఓకే, బుద్ధిలో కొంత జ్ఞానము ఉదయించకపోతే అటువంటి మనిషి చేసే హారతిని కూడా నువ్వు పుచ్చుకోవు. కానీ నేనేం పుణ్యం చేసుకున్నానో నువ్వు నాలో పర్మనెంట్ గా ఉండిపోయావు అని భక్తుడు ఒక ఎక్స్ప్రెషన్ అది చెప్తూ ఆయన కళ్ళమటి నీళ్లు పెట్టేసుకున్నారు. ఈ భానుదిదిని ఆ పాట పాడమని, ఆ పాట యొక్క లైన్ ఎక్స్ప్లెయిన్ చేయమని, ఆ పాట యొక్క ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన కళ్ళమటి నీళ్లు పెట్టేసుకుని కాసేపు మౌనంగా అయిపోయారు. అంటే ఆయనకి కూడా తెలుసు ఆయన మానవ జన్మ ఎత్తి ఆయన ద్వారా ఇంత పని జరుగుతున్నది అని, ఆయన ద్వారా అటువంటి అవకాశం లభించినది. అంటే ఎంతో అదృష్టం చేసుకుంటే, ఎంతో అదృష్టము ఉంటే అటువంటి జన్మ కుదురుతుంది. అంటే ఏంటి, అక్కడ అటువంటి వాళ్ళ ఇళ్లలో పుట్టడం వల్ల బుద్ధి సంయోగము పౌర్వదేహికము, ముందు జన్మ నుంచి కంటిన్యూ అవుతున్నటువంటి ఆ బుద్ధి, అంటే ఆ కర్మయోగానుష్ఠానము, ధ్యాన యోగానుష్ఠానము యొక్క సంస్కారము డైరెక్ట్ గా స్టార్టింగ్ నుంచే ఆ పాత్రలో స్టార్ట్ అవుతారు. అది ఎంతో అదృష్టకరమైనటువంటి విషయము అని చెప్తున్నాడు శ్లోకంలో భావము. సో తత్ర పౌర్వదేహికం బుద్ధి సంయోగం లభతే, ఆల్రెడీ ముందు జన్మలో మొదలైనటువంటి కర్మయోగానుష్ఠానము, ధ్యాన యోగానుష్ఠానము, భక్తి యోగము, అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి విధంగా అనుష్ఠానం ఏదైతే ఉందో అది ఆల్రెడీ ముందు జన్మలో చేసింది ఇక్కడ పుట్టగానే కంటిన్యూ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. కంటిన్యూ అయ్యి ఏం చేస్తారు? కంటిన్యూ అయ్యి తతః భూయః యతతే, అక్కడ ఆ జన్మలో మళ్ళీ
ప్రయత్నము చేస్తారు. బుద్ధి సంయోగం ఉండి చేయాలి, పరిశీలన చేయాలి, మనం ప్రయత్నం చేయాలి, ఆత్మస్వరూపం తెలుసుకుందుకు ప్రయత్నం చేయాలి. అంటే ఆత్మస్వరూపం ఉంది ఆల్రెడీ, ఎక్కడ కొత్తదేం రాదు, ఆల్రెడీ ఉన్నదే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంటే అజ్ఞానాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి. అది అక్కడ చేయవలసినటువంటి ప్రయత్నం, అది ఆల్రెడీ చూసాము ఎటువంటి ప్రయత్నం చేయాలో. సో భూయ తతః యతతే. దేని గురించి యతతే? సంసిద్ధౌ, యోగము యొక్క ఫలము సిద్ధించుటకై, ఆ సిద్ధి యందు మళ్ళీ ఆ యత్నము చేస్తారు, యతనశీలులై ఉంటారు. కురునందన, ఓ అర్జున. అందుకని ఆ అటువంటి జన్మ చాలా దుర్లభతరము. ఇమాజిన్ చేయండి, ఒక గడిచిన జీవితకాలం ఎంత గడిస్తే జీవితకాలం అంతయు కూడా ఇదే చింతన. శంకర్లు అంటేవాడు ఉన్నది 30 ఏళ్లే, కానీ 30 ఏళ్లలో 30 odd years, 30 odd years లో శంకర్లు చేసినటువంటి ఇంపాక్ట్ కొన్ని జన్మలెత్తినా కూడా చేయలేము. అలా చేయాలి అంటే ఆ పూర్వజన్మ యొక్క సాధన యొక్క ఫలము, కర్మల యొక్క ఫలము కాదు గ్యారంటీగా. కర్మలు చేయడం వల్ల అటువంటి జన్మ పొందే అవకాశమే లేదు. యోగ సాధన చేసి యోగ భ్రష్టులమైతే అటువంటి జన్మ ఎత్తడానికి అవకాశం ఉంటుంది అని చెప్పుట యందు తాత్పర్యము. చదువుదాం శ్లోకము. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.